శాప విముక్తి. ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. ఆయనకు 3 కూతుళ్లు ఉండేవాళ్లు. వాళ్లకు పెళ్లిళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లిళ్లు కాలేదు. వాళ్ల పెళ్లిళ్ల కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడబెడుతున్నాడు. సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది. అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్లను పిలిచి, సంత నుంచి మీకేమేం తీసుకురమ్మన్నారు అని అడిగాడు. పెద్ద కూతురు, నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అన్నది. రెండో కూతురు, నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అన్నది. మూడో కూతురు తనకేమీ అక్కర్లేదన్నది. అదేమిటి తల్లి, నీ అక్కలిద్దరికీ చీరలు కొని తెస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు. సరే, నా పేరు మల్లిక కనుక నాకు మల్లెపువ్వు పట్టుకురా, అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు. అది ఇంకా మల్లెపూల తరుణం కాదు. ఆ సంగతి మల్లికకు గుర్తు రాలేదు. సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడు ఆయన. సంతలో గిత్త అమ్ముడయ్యింది. రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా తిరిగి ఎక్కడ ఒక చిన్న మల్లె మొక్క అయినా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటి దారి పట్టాడు రైతు. అదే సమయానికి ఆకాశం నిండా కారు మేఘాలు కమ్మి పెద్ద పెట్టున వీచే గాలితో పాటు వర్షం ఆరంభమయ్యింది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేననుకుని రైతు అడ్డదారి పట్టి బేళ్ల మీదుగా నడక సాగించాడు. వాన మూలంగానూ కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగానూ రైతు దారి తప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రాదు. రైతు తడిసి ముద్దయిపోయాడు. ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది. ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు. ఆ ప్రాంతాల్లో అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతు ఎరగడు. లోపలికి పోతే ఏ ద్వారపాలకులో అడ్డు పెడతారని ఆయన అనుకున్నాడు. కాని ద్వారం వద్ద ఎవ్వరూ లేరు. రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు. అక్కడ ఎవ్వరూ లేరు. లోపల ఎవరండి అని గట్టిగా కేక పెట్టినా జవాబు లేదు. భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు. కాని ఇల్లంతా శుభ్రంగానూ ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగే ఉంది. గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది. అటుగా వెళ్లి చూస్తే పెద్ద వంటగది, అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకుపోతూ ఉంది. అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకుని కడుపు నిండా తినేశాడు. వంట ఇంటి పొయ్యిలలో ఇంకా చాలా వేడి ఉన్నది. తన తడి బట్టలు పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడక గదికి వెళ్లి ఒక హంసతూలికా తల్పంపైన పడుకుని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకుని సెలవు పుచ్చుకోవడానికి ఎవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనమంతా చూశాడు. ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్లిపోవటానికి బయలుదేరాడు. ఆయన భవంతిలో నుంచి బయటికి అడుగు పెడుతూ ఉండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లెపొద ఒకటి కనిపించింది. దాని నిండా మల్లె మొగ్గలున్నాయి. రైతుకు పరమానందమయ్యింది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలను కోయసాగాడు. అంతలోనే జరజరా ఏదో పాకిన శబ్దమయ్యింది. ఒక రాక్షసి బల్లిలాంటిది పొద వెనక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్లతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకుని నిద్రపోయినది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా? నీ ఆయువు తీరింది అన్నది. రైతు భయంతో వణికిపోతూ 2 అడుగులు వెనక్కి వేసి, నాది పొరపాటే, క్షమించండి, కోసిన పూలకు ధనమిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు. అధిక ప్రసంగం, నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసి బల్లి. 3 ఉన్నారండి, మా 3వ దానికోసమే కోశాని మల్లెపూలు అన్నాడు రైతు తడబడుతూ. అయితే చూడు,
నీకు వారం రోజులు గడువిస్తున్నాను. పై వారం ఇదే రోజుకు నీ కూతుళ్లలో ఒకతెను తెచ్చి నాకు అప్పగించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు, తెలిసిందా అన్నది బల్లి. రైతు తెలిసిందంటూ తల ఊపాడు. కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో. నీ కూతురు వచ్చి మల్లె మొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను. బుద్ధి గలదైతే నేను చెప్పినట్టు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మళ్ళీ. మరుక్షణమే అది ఎటో వెళ్ళిపోయి మాయమయ్యింది. రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు. ఈ రాక్షసి బల్లి వాత పడటానికి తన కూతుళ్లలో యువతి ఒప్పుకుంటుంది. ఎవరైనా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? ఎంత పెద్ద పీడ వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్క చెల్లెళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి, ఆ రాక్షసి బల్లి పాల మీలో ఎవరు పడతారు అని అడిగారు. అమ్మయ్యో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక చేసిన పనే, కాలంగాని కాలంలో మల్లెపూలు కోరడమే అన్నది రెండోది. అవును, నా తప్పే, నేనే ఆ బల్లి పాల పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగా 7వ రోజున రైతు మల్లికను వెంట పెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారాలన్నీ వెనకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి. ఎక్కడా మనుషులున్న సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లె పొద వద్దకు వెళ్లి ఒక మల్లె మొగ్గ కోసింది. వెంటనే బల్లి ప్రత్యక్షమయ్యింది. దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము, అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరమంతా గరిపొడిచింది. ఆమె నిలువునా వణికింది. నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది. దాని కంఠంలో గాని చూపులో గాని క్రూరత్వం ఏమీ లేదు. మల్లిక అని మల్లిక జవాబిచ్చింది. చూడు మల్లిక, నీకిక్కడ ఏ ప్రమాదము ఉండదు. వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు. ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లె మొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదచాటుకు వెళ్లి మాయమయ్యింది. రైతు మల్లిక 3 రోజులు ఆ భవనంలో గడిపారు. ఆ కాలంలో వారికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కాని 3 పూటలా వంట అవుతూనే ఉంది. వాళ్లకు ఏ లోటు లేదు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోనాన్నా, అమ్మా అక్కలు నీకోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో. రైతు కూడా తానక్కడే ఉండిపోవటం భావ్యం కాదనుకుని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడయ్యాడు. తండ్రిని బయటి ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లె పొద దగ్గరికి వెళ్లి ఒక మొగ్గ కోసింది. వెంటనే రాక్షసి బల్లి పొద వెనక నుంచి వచ్చింది. ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకు తోచింది. ఆ కష్టం తొలగించడానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది. ఆమె బల్లితో, నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని. ఆయనను పంపించేశాను. నేను శాయశక్తులా మీకు విధేయురాలినిగా ఉంటాను అని చెప్పింది. ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నువ్వు చాలా అందమైన దానివి. నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం. నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి. దానికంట కన్నీరు కారటం చూసి మల్లిక హృదయం ద్రవించింది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు. నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచిపుచ్చను అన్నది మల్లిక. చూడు మల్లిక, నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. వచ్చే అమావాస్య వెళ్లిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్లటానికి నీకు అనుమతిస్తున్నాను. వెళ్లి అక్కడ 3 రోజులుండి 3వ రోజే బయలుదేరి వచ్చేయి. ఈ 3 రోజులు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. 3వ రోజుకు రాకపోయావో నేను మంటలో పడిన మిడతలాగా అయిపోతాను. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్లనిస్తున్నాను. నన్ను మోసగించకు అన్నది బల్లి. అమావాస్య వెళ్ళింది. పాడ్యమి నాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు.
వాళ్ళు మల్లికను బల్లి గురించి అనేక రకాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదని, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని, దాని వెనక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్లకు చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది. 3 రోజులు 3 నిమిషాలలాగే గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం మల్లిక బయలుదేరుతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి 3వ రాత్రి కూడా ఉంచేశారు. 4వ రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది. భోజనం చెయ్యకుండా వాళ్ళు ఆమెను వెళ్లనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనానికి చేరుకునేసరికి సాయంకాలం కానే అయ్యింది. ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లె పొద వాడుముఖం పట్టి ఉండటం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది. మల్లిక దాన్ని కోసింది. కాని బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది. ఒక పక్క నుంచి మూలుగులాంటిది వినపడింది. మల్లిక అటుకేసి పరిగెత్తి వెళ్లి కొస ప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళనీళ్లతో. నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నిన్ను చూడక బతకలేను అన్నది బల్లి హీనస్వరంతో. నేను వచ్చాను కదా, చావవద్దు, ఇక మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతులలోకి తీసుకోపోయింది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మల్లిక నోట మాట రాలేదు. మల్లిక, తగిన కారణం ఉండే నేనీ భయంకరమైన శాపానికి గురయ్యాను. నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో ఎరగను. దానధర్మాలు చేసినవాణ్ణి కాను. చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్లంటే నాకు తగని మంట. ఒకరోజు ఒక బిచ్చగాణ్ణి తిట్టాను. వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తుణ్ణి అయ్యాను. దాని ఫలితంగా నా రాజభవనం దారిపోయే వారందరికీ వసతి గృహం అయ్యింది. నేను మాత్రం నేల బొరియలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతి ముందొక మల్లె పొద వెలిసింది. ఆ పొద మీద తొలి మొగ్గ ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కావలసి ఉంది. అలా జరగని పక్షంలో నేనీ బల్లి రూపంతోనే చావవలసి వచ్చేది. నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లె పొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతూ ఉంది. దాని నిండా మల్లె మొక్కలున్నాయి. త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది. రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు, అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు. కథ సమాప్తం.